హలో, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇది వచ్చి వెనస్డే మార్నింగ్ పొద్దున 5:30 అంతా లేసేసాను. సో లేసేసాను అని చెప్పడానికన్నా అసలు నిద్ర రాలేదు. సో కాబట్టి ఇంకా లేసేసాను. అండ్ అమ్మ తమ్ముడు వాళ్ళు ముందుగానే లేసేసారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్లాన్ ఉంది మార్నింగ్ లేచి ఫిష్ మార్కెట్కి వెళ్ళాలని. ఇంకా నేను లేసేసానని ఇంకా వాళ్ళతో పాటు వచ్చానమాట. అండ్ విహాన్ అయితే స్లీపీ మూడ్లోనే ఉన్నాడు. అండ్ వాడు పడుకొని ఉన్నాడు. సో అలానే తీసుకొని వచ్చేసాను. సో మేము వచ్చి వానగరం ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. అంటే దాని పేరు వచ్చి ద చెన్నై ఫిష్ వానగరం అనే ప్లేస్లో ఉంది. ఇక్కడ వచ్చి హోల్సేల్ ప్రైస్లో ఫిషెస్, ప్రాన్స్, క్రాబ్ అన్నీ అమ్ముతారనమాట. సో మనము హాఫ్ కేజీ, 1/4 కిలో అలా తీసుకునేలాగా ఉండదన్నమాట. సో ఏదున్నా కేజీలోనే తీసుకోవాలి. అండ్ ఇక్కడ పార్కింగ్కి అయితే అసలు ప్రాబ్లమే ఉండదు. చాలా స్పేషియస్గా ఉంటుంది. 2 వీలర్కి సపరేట్గా, 4 వీలర్కి సపరేట్గా అలా ఉంటుంది. అండ్ కొందరు పార్క్ చేసేవాళ్ళు బయట కూడా పార్క్ చేసుకోవచ్చు. సో మేమైతే లోపల పార్క్ చేసుకున్నాము. సో మాకైతే ఒక 30 రూపీస్ ఏమో అలా తీసుకున్నారు. సో కరెక్ట్గా తెలీదు. సో తమ్ముడు పే చేశారు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చి చాలామంది వచ్చేవాళ్ళు ఎవరంటే హోటల్ వాళ్ళు అనమాట. సో ఎందుకంటే చాలా కేజీలుగా తీసుకుంటారు. అండ్ వాళ్ళు కొంచెం కంపేర్ చేసుకుంటే కొంచెం ఇక్కడ తక్కువ పడుతుంది కాబట్టి సో హోటల్స్ వాళ్ళైతే ఎక్కువ వస్తారు. అండ్ నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఆల్రెడీ అమ్మ, నాన్న అండ్ తమ్ముడు కూడా వచ్చారు. అండ్ ఇక్కడ వచ్చి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఫిష్ మార్కెట్ కాబట్టి స్మెల్ అయినా అండ్ మనం ఇక్కడ స్లిప్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంది. అండ్ మా డాడీ చెప్పి పంపించారనమాట. సో ఇక్కడ చూసి జాగ్రత్త స్లిప్ అవుతామనేసి. సో కరెక్ట్గా నేనే స్లిప్ అయ్యాను. సో అండ్ స్మెల్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నాన్ వెజ్ తినే వాళ్ళకే ఆ స్మెల్ అనేది అసలు పడదు. సో కాబట్టి త్వరగా అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. అంటే కొనుక్కొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో మేము తీసుకున్నది ప్రాన్స్ తీసుకున్నాం. అండ్ 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ కింగ్ ఫిష్ కూడా మనకి పెద్దగా తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ పీసెస్గా కట్ చేసి కూడా పెట్టుంటారు. సో కాబట్టి అలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్క్విడ్ ఉంటుంది. సో స్క్విడ్ అయితే మేము తీసుకోలేదు. అంటే మాకు అది ఎలా చేయాలని కూడా తెలియదు కాబట్టి స్క్విడ్ అయితే తీసుకోలేదన్నమాట. మా మమ్మీ అయితే బాక్స్ తెచ్చేస్తారు. సో బాక్స్లోనే అంటే మనకి బయట అక్కడ క్లీన్ చేసి ఇస్తారు కాబట్టి సో ఒకేసారి క్లీన్ చేసుకొని బాక్స్లో వేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాము. అండ్ మా డాడీకి ఈ ఫిష్ అంటే చాలా ఇష్టం. దీని పేరు నాకు తెలియదు, బట్ చిన్నప్పటి నుంచి తినేవాళ్ళంట. అండ్ నేను చూసిన వాటిలో చాలా పెద్ద ఫిష్ అయితే ఇది. స్క్విడ్ నార్మల్గా పెద్ద పెద్దదిగా చూస్తాను కానీ సో చిన్నదికి ఫస్ట్ టైం అనమాట నేను చూసింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్లీనింగ్ చేయడానికి కూడా ఫిష్ అదన్నీ క్రాబ్ అండ్ ప్రాన్స్ క్లీన్ చేయడానికి కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ చాలామంది చేసేవాళ్ళు ఉంటారు అక్కడ. ఇది ఫ్రైడే ఈవినింగ్ మాల్కి వెళ్దామని రెడీ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి అయితే విఆర్ మాల్ కొంచెం దగ్గర, ఒక 18 కిలోమీటర్స్. సో కాబట్టి అక్కడికి స్టార్ట్ అయ్యాం. సో ఈ టైం ముందుగానే నాకు విహాన్కి సాక్స్ రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే మేము ఎప్పుడు విఆర్ మాల్కి వెళ్ళినా ప్లే అండ్ లెర్న్లో విహాన్ కంపల్సరీగా ఆడుకుంటారు. సో కాబట్టి మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. సో స్టార్ట్ అయ్యి ఎర్లీగా రిటర్న్ అవుదాం అనేసి ప్లాన్ అనమాట. బట్ యాజ్ యూజువల్ ఎప్పుడు కానీ ప్లాన్ చేస్తే జరగదు కదా. సో అట్లనే అనమాట. సో లేట్ అయింది. ఎప్పుడు చెన్నైకి వచ్చినా మాల్కైనా, బీచ్కైనా, లేకపోతే హోటల్స్కైనా అలా వెళ్తాము. ఈ టైం మేము ఎక్కడికి వెళ్ళలేదనమాట కలిసి. సో కాబట్టి ఇంకా మాల్ అయితే దగ్గర, మా ఇంటి దగ్గర. సో అంటే కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం దగ్గర మాకు కాబట్టి ఇక్కడికైతే వెళ్తున్నాము. మాతో పాటు మా అమ్మ వస్తున్నారు. సో మేము ఎప్పటి నుంచో ఓన్లీ సిబ్లింగ్స్ మాత్రం వెళ్ళాలి అనేసి మాకు ప్లాన్ ఉంది. బట్ అది కావడం లేదనమాట. ఎందుకంటే విహాన్ ఉన్నాడు. సో మేము కొంచెం కేర్లెస్గా ఉంటామనేసి ఎవరో ఒకరు పెద్దవాళ్ళు మాతో పాటు ఎప్పుడు వస్తారు. బో కావాలా? ఎందుకు? ఇంటికి చూడు, నన్ను చూడు, ఇక్కడ ఇంటి ఆకిల నీకు. సరే సరే. మేము
మేము వెళ్ళిన రోజు ఫ్రైడే అండ్ మేము కొంచెం ఎర్లీగా కూడా వెళ్ళాము కాబట్టి మాల్లో అయితే క్రౌడ్ లేదు. సో మేము వచ్చిన వెంటనే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామంటే బౌలింగ్కి వెళ్ళాము. ఎందుకంటే మేము దానికి ఆల్రెడీ పే చేసాము. సో లాస్ట్ టైం మేము పే చేసినప్పుడు మేము ఆడలేదు. సో అది వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. బట్ వాళ్ళు ఇంకొక 1 అవర్ వెయిట్ చేయమన్నారు. సో కాబట్టి రిజిస్టర్లో ఎంటర్ చేసి వచ్చేసాము. అండ్ వచ్చాక ఇక్కడ కొన్ని గేమ్స్ ఆడదాం అనేసి ఆడుతున్నాము. విహాన్కి ఈ కార్ కావాలన్నాడు కాబట్టి ఫస్ట్ అయితే ఇది పే చేసి ఆడాము. సరే ఓకే రాజు, తీస్తాం. ఇంకోసారి పే చేసి 60 రూపీస్. సెకండ్ టైం అయితే మా చిన్న తమ్ముని ట్రై చేయమన్నాను. మనకి అక్కడ ఇచ్చే టైం వచ్చి 15 సెకండ్స్ అండ్ ఒకే ఒక అటెంప్ట్ అనమాట. సో కాబట్టి మన వల్ల అది పిక్ చేయడానికి అసలు కాలేదు. సో ఇంకా మా చిన్న తమ్ముడు వల్ల కూడా కాలేదనమాట. అండ్ ఇలానే మనకి టాయ్స్ కూడా ఉన్నింది, సాఫ్ట్ టాయ్స్ అవి కూడా ఉన్నింది. బట్ విహానికి అంత సాఫ్ట్ టాయ్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఎక్కువగా కార్ అది కాబట్టి సో ఇక్కడే ఉన్నాడనమాట. అండ్ ఒక్కొక్క దానికి డిఫరెంట్ ప్రైజెస్. సో కార్కి అయితే 60 రూపీస్, ఇదైతే 125 రూపీస్ అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకేదైనా ఆడుకుందాము అనేసి, ఎందుకంటే ఇంకా అక్కడ వెయిటింగ్ టైం ఒక 1 అవర్ అన్నారు కాబట్టి వేరేదేమైనా ఆడదాం అనేసి వెళ్ళాము. అక్కడైతే నాకు కార్ రైడ్ వెళ్దాం అనేసి అనుకున్నా. బట్ నాతో పాటు కంపల్సరీగా విహాన్ కూడా వస్తాడు. సో అక్కడ వెళ్ళి చూస్తే ఏజ్ వచ్చి అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళని అలో చేస్తారని చెప్పాడు కాబట్టి ఇంకా వెళ్ళలేదు. సరే ఓకే, ఇంకా హార్స్ రైడ్ అలా ఉన్నింది విహాన్కి. బట్ తనైతే దాంతో కూర్చోవడానికి భయపడతా ఉన్నాడు, ఎందుకంటే అది కొంచెం షేక్ అవుతా ఉన్నింది. అలానే కార్ కూడా ఉన్నింది అనమాట. సో అవన్నీ కొంచెం తక్కువేసి, అంటే 60 రూపీసే అనమాట అవన్నీ. బట్ విహాన్ అయితే ఇంకా చాలా భయపడుతున్నాడు కాబట్టి ఇంకా ఏమి కాయిన్ వేయకుండానే కూర్చొని పెట్టినాము. అలా అయితే ఇంకా కాసేపు ఆడుకున్నాడు అనమాట. ఆ తర్వాత మ్యాక్స్కి వెళ్ళాము డైలీ వేర్ టాప్స్ తీసుకుంటామనేసి. బట్ నేనైతే షాపింగ్ చేయలేదనమాట, ఎందుకంటే నేను చేసే లోపల విహాన్ అన్ని షూస్, చెప్పలు, కొన్ని టీ షర్ట్స్, షార్ట్స్ అవన్నీ ఎత్తేసారు. సో దాని వరకు బిల్లింగ్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. తీసుకునేసినాం రా, నీకు షూ బట్టలు షూ తీసుకునేసినాం రా. లెట్స్ గో విహాన్. మినీ షోకి వెళ్ళిన వెంటనే విహాన్ ఫస్ట్ తీసుకున్నది కార్ అనమాట. సో కార్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట బిల్లింగ్ దగ్గర వెళ్ళాలనేసి. అండ్ నేనైతే ఎప్పుడు మినీ షోకి వెళ్ళినా స్టేషనరీ ఐటెం దగ్గర వెళ్తా, ఎందుకంటే చాలా క్యూట్గా ఉంటుంది ఐటమ్స్ అన్నీ. అడల్ట్స్కే అసలు కంట్రోల్ చేసేదానికి కాదు, ఇంకా చిన్నపిల్లలకి ఇంకా చెప్పాల్సిన పనే లేదనమాట. అండ్ నాకు ఈ హైలైటర్ అయితే చాలా నచ్చింది. బట్ ఇప్పుడు హైలైటర్ దేనికి యూస్ చేస్తాననేసి నేను తీసుకోలేదనమాట. అండ్ అలానే కొన్ని పెన్స్ కానీ, ఎరేజర్ కానీ, షార్ప్నర్, సో అండ్ స్టిక్కీ నోట్స్, సో అవన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. బౌలింగ్లో ఎప్పుడైనా నాకు కొంచెం తక్కువ పాయింట్స్ ఉంటుంది, మా సిబ్లింగ్స్ వాళ్ళకే అనమాట ఎక్కువ ఉంటుంది. బట్ ఈ టైం ఏమంటే అన్నీ ఆపోజిట్ అయిందనమాట. నాకు ఎక్కువ పాయింట్స్ వచ్చింది, వాళ్ళకి తక్కువ పాయింట్స్ వచ్చింది.
విహాన్కి ఇంట్లో నుంచే పొడి దోశ చేసుకొని వచ్చేసాము. సో నేను రైట్ హ్యాండ్ బౌలింగ్ యూస్ చేస్తున్నాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ వాష్ చేసి లెఫ్ట్ హ్యాండ్లో తనకి పెడుతూ ఉన్నాను. అండ్ బౌలింగ్ అయ్యాక ఇంకా మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాము. అండ్ విహాన్కి టైం అయితే ప్లే అండ్ లెర్న్లో ఆడలేదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం అంటే మాల్కి వచ్చిన వెంటనే చూస్తే చాలా రష్గా ఉన్నారు. ఇంకా బౌలింగ్ ఆడే టైంకి ఇంకా అక్కడ క్లోజింగ్ టైం అయిపోయింది. పూరి. సో విహాన్ వచ్చి పూరి అడిగినారు, నేను వచ్చి చిల్లీ వెజ్లో చిల్లీ మంచూరియన్ విత్ రైస్, అండ్ అమ్మకు వచ్చి చిల్లీ చికెన్ విత్ రైస్. అండ్ ఇద్దరు తమ్ముళ్ళు ఏం తెచ్చుకుంటారో తెలీదు, వచ్చాక చూద్దాం. బాయ్. చిన్న తమ్ముడు అయితే చిల్లీ ఫిష్ విత్ నూడిల్స్ అండ్ చికెన్ పాప్కార్న్ తీసుకున్నాడు. అండ్ ఆ తర్వాత తమ్ముడైతే ఇంకా బర్గర్ అండ్ టాకోస్ తీసుకున్నారు. అండ్ నేను కూడా మళ్ళీ వెళ్ళి టాకోస్ తీసుకున్నా. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ నేను చెప్పినట్టు తొందరగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకున్నాం మాల్ నుంచి. బట్ మాకు అక్కడ వెయిటింగ్ టైం ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంటికి వచ్చాక కాసేపు సీక్వెన్స్ గేమ్ ఆడాము. మా సిబ్లింగ్స్తో ఆడి లిటరలీ చాలా ఇయర్స్ అయింది. అంటే మా చెల్లెలు మిస్ అయిందనమాట దీంతో. అండ్ అలాగా మా ఫ్రైడేని మేము ఎండ్ చేసాము. అండ్ ఈ వ్లాగ్ని కూడా నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.